ఓం శాంతి. ఈరోజు డేట్ 15 అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీ అందరిది పరస్పరంలో ఒకే మతం. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రిని స్మృతి చేస్తారు కనుక భూతాలన్నీ పారిపోతాయి. ప్రశ్న: పదమాపదం భాగ్యశాలుగా అయ్యేందుకు ముఖ్య ఆధారం ఏది? జవాబు: బాబా వినిపించే ఒక్కొక్క మాటను ధారణ చేయువారే పదమాపదం భాగ్యశాలుగా అవుతారు. బాబా ఏం చెప్తున్నారు, రావణ సాంప్రదాయం వారేం చెప్తున్నారు అని మీకు మీరే పరిశీలించి నిర్ణయించండి. తండ్రి తెల్పిస్తున్న జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని స్వదర్శన చక్రధారులుగా అవ్వటమే పదమాపదం భాగ్యశాలుగా అవ్వటం. ఈ జ్ఞానం ద్వారానే మీరు గుణవంతులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రిని ఆంగ్ల భాషలో స్పిరిచువల్ ఫాదర్ అని అంటారు. సత్యుగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ మొదలైన ఇతర భాషలేవి ఉండవు. సత్యుగంలో మన రాజ్యం ఉంటుంది. అక్కడ మన భాష ఏదైతే ఉంటుందో అదే నడుస్తుందని మీకు తెలుసు. తర్వాత మళ్ళీ ఆ భాష మారుతూ వస్తుంది. ఇప్పుడైతే అనేక భాషలున్నాయి. రాజును అనుసరించి భాష నడుస్తుంది. సేవా కేంద్రాల్లో పిల్లలందరిది ఒకే మతమని మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. అప్పుడే భూతాలన్నీ పారిపోతాయి. ఆ తండ్రి పతిత పావనులు. 5 భూతాలు అందరిలో ప్రవేశమై ఉన్నాయి. ఆత్మలోనే భూతాలు ప్రవేశిస్తాయి. ఆ భూతాలకు పేరు కూడా పెడతారు. దేహాభిమానం, కామం, క్రోధం మొదలైనవి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. ఎప్పుడైనా ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటే సర్వవ్యాపి ఆత్మలని, ఆత్మలలో 5 వికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయని చెప్పండి. అంతేకాని అందరిలో పరమాత్మ విరాజమానంగా లేరు. పరమాత్మలో 5 భూతాలు ఎలా ప్రవేశిస్తాయి? ఒక్కొక్క మాటను బాగా ధారణ చేయటం వలన మీరు పదమాపదం భాగ్యశాలుగా అవుతారు. ఈ ప్రపంచంలోని రావణ సాంప్రదాయం వారు ఏమంటున్నారు, తండ్రి ఏమంటున్నారు అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రతి ఒక్కరి శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మలో 5 వికారాలు ప్రవేశమై ఉన్నాయి. శరీరంలో కాదు, ఆత్మలో 5 వికారాలు లేక 5 భూతాలు ప్రవేశమవుతాయి. సత్యుగంలో ఈ 5 భూతాలు ఉండవు. దాని పేరే దైవీ ప్రపంచం. ఇది సైతాన్ ప్రపంచం. సైతాన్ అని, డెవిల్ అని అసురులను అంటారు. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మీరు పరివర్తన అవుతారు. అక్కడ మీలో ఏ వికారము గాని, ఏ అవగుణం గాని ఉండదు. మీలో గుణాలు సంపూర్ణంగా ఉంటాయి. మీరు 16 కళ సంపూర్ణులుగా అవుతారు. మొదట అలా ఉండేవారు, తర్వాత క్రిందకు దిగుతూ వచ్చారు. ఈ చక్రం గురించి 84 జన్మల చక్రం ఎలా తిరుగుతూ ఉందో మీకిప్పుడు అర్థమైంది. ఆత్మలైన మనకు స్వదర్శనం జరిగిందనగా ఈ చక్ర జ్ఞానం లభించింది. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి. తండ్రి జ్ఞానంను చదివిస్తున్నారు అనగా ఆత్మీక జ్ఞానాన్ని చదివిస్తున్నారు. ఈ ఆత్మీక జ్ఞానాన్ని తండ్రి భారతదేశంలోనే వచ్చి ఇస్తారు. మా భారతదేశమని అంటారు కదా, వాస్తవానికి హిందుస్థాన్ అని అనటం తప్పు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు కేవలం మన రాజ్యమే ఉండేది. ఇతర ధర్మమేది లేదు. నూతన ప్రపంచంగా ఉండేది. న్యూఢిల్లీ అని అంటారు కదా, ఢిల్లీ అసలు పేరు కాదు, ఫరిస్తాన్ అని అనేవారు. ఇప్పుడు కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని అంటారు. తర్వాత పాతది ఉండదు, క్రొత్తది ఉండదు, ఫరిస్తాన్ అని పిలువబడుతుంది. ఢిల్లీని ముఖ్య పట్టణం అని అంటారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం వస్తుంది. ఇంకే రాజ్యము ఉండదు, మన రాజ్యమే ఉంటుంది. ఇప్పుడు రాజ్యమే లేదు, అందుకే మా భారతదేశం అని అంటారు. రాజులు లేనే లేరు. పిల్లలైన మీ బుద్ధిలో
జ్ఞానమంతా తిరుగుతూ ఉంటుంది. మొట్టమొదట ఈ విశ్వంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఇతర రాజ్యం ఏది ఉండేది కాదు. దేవతల ముఖ్య పట్టణం ఢిల్లీనే. యమునా నది తీరాన ఉండేది. దానిని ఫరిస్తాన్ అని అనేవారు. అందుకే అది అందరినీ ఆకర్షిస్తుంది. అన్నిటికంటే పెద్దది కరెక్ట్గా మధ్యలో ఉంది. మధురాతి మధురమైన పిల్లలు పాపాలు చేసి పాపాత్ములుగా అయ్యామని అర్థం చేసుకున్నారు. సత్యుగంలో పుణ్యాత్ములుంటారు. స్వయం తండ్రియే వచ్చి పావనంగా చేస్తారు. ఆ తండ్రిదే మీరు శివ జయంతి కూడా జరుపుకుంటారు. జయంతి అనే పదం అందరికీ అన్వయిస్తుంది. అందుకే దీనిని శివరాత్రి అని అంటారు. రాత్రికి అసలైన అర్థం మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. శివరాత్రి అంటే ఏమిటో గొప్ప గొప్ప విద్వాంసులకే తెలియదు. ఇక పండగ ఏం జరుపుకుంటారు? రాత్రి అంటే అర్థమేమిటో తండ్రి తెలుపుతున్నారు. ఈ 5000 సంవత్సరాల చక్రంలో సుఖ దుఃఖాల నాటకం ఉంది. సుఖంను పగలని, దుఃఖంను రాత్రి అని అంటారు. ఈ రాత్రికి పగలకు మధ్య సంగం యుగం వస్తుంది. అర్ధకల్పం వెలుగు, అర్ధకల్పం అంధకారం. భక్తి మార్గంలో చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తారు. ఇక్కడ 1 సెకండ్ చాలు, చాలా సులభం. ఇది సహజ యోగం. మీరు మొదట ముక్తిధామానికి వెళ్ళాలి. ఆ తర్వాత జీవన్ముక్తిలో ఎంత సమయం ఉండినారో పిల్లలైన మీ స్మృతిలో ఉంది. కానీ క్షణక్షణం మర్చిపోతారు. యోగము అనే శబ్దం సరైనది. వారిది శారీరక యోగం. ఇది పరమాత్మతో ఆత్మల యోగం. సన్యాసులు అనేక ప్రకారాల హఠయోగం మొదలైనవి నేర్పిస్తారు. అందువలన మనుషులు తికమక పడుతూ ఉంటారు. ఇక్కడ తండ్రే కాక టీచర్ కూడా వారే. కావున వారితో యోగం చేయాల్సి పడుతుంది కదా. టీచర్ ద్వారా చదువుకోవలసి వస్తుంది. పిల్లలు జన్మిస్తూనే మొదట తండ్రితో యోగం ఉంటుంది. 5000 సంవత్సరాల తర్వాత టీచర్తో యోగం చేయవలసి వస్తుంది. ఆ తర్వాత వానప్రస్థ స్థితిలో గురువుతో యోగం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 3 సంబంధాలు గుర్తుంటాయి. అక్కడ వేరువేరుగా ఉంటారు. ఇక్కడ ఈ తండ్రి వచ్చేది ఒక్కసారి మాత్రమే. ఈ తండ్రే టీచర్గా అవుతారు. అద్భుతం కదా. ఇటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. జన్మ జన్మాంతరాలు వేరువేరుగా స్మృతి చేస్తూ వచ్చారు. సత్యుగంలో కూడా తండ్రితో యోగం ఉంటుంది. ఆ తర్వాత టీచర్తో ఉంటుంది. చదువుకునేందుకు వెళ్తారు కదా, అక్కడ గురువు అవసరం ఉండదు. ఎందుకంటే అందరూ సద్గతిలో ఉంటారు. ఈ విషయాలను స్మృతి చేయటంలో కష్టమేముంది? చాలా సులభం. దీనిని సహజ యోగం అని అంటారు. అయితే ఇది అసాధారణమైనది. తండ్రి చెప్తున్నారు, నేను ఈ శరీరాన్ని తాత్కాలికంగా అప్పు తీసుకున్నాను. అది కూడా చాలా కొంత సమయం కొరకే. 60 సంవత్సరాలకు వానప్రస్థ స్థితి అవుతుంది. 60 వస్తూనే చేతికి కర్ర వచ్చింది అని అంటారు. ఈ సమయంలో అందరికీ చేతికర్రలు వచ్చాయి. అందరూ వానప్రస్థ స్థితికి, నిర్వాణ ధామంలోకి వెళ్తారు. అది మధురమైన ఇల్లు, అత్యంత మధురమైన ఇల్లు. దాని కొరకే ఎంతో భక్తి చేశారు. ఇప్పుడు చక్రంలో తిరిగి వచ్చారు. మానవులకి ఇది ఎంత మాత్రం తెలియదు. కానీ మానవులు లక్షల సంవత్సరాల చక్రమని కల్పనలు, వ్యర్థ ప్రలాపాలు చేశారు. లక్షల సంవత్సరాలైతే విశ్రాంతి లభించదు. విశ్రాంతి లభించటమే కష్టమవుతుంది. మీకు విశ్రాంతి లభిస్తుంది. దానిని సైలెన్స్ హోమ్, నిరాకార ప్రపంచమని అంటారు. ఇది స్థూలమైన స్వీట్ హోమ్, అది మూలమైన స్వీట్ హోమ్. ఆత్మ అతి చిన్న రాకెట్. దానికంటే వేగవంతమైనది ఏది లేదు. ఇది అన్నిటికంటే వేగవంతమైనది. ఒక శరీరాన్ని వదిలి తయారుగా ఉన్న మరొక శరీరంలోకి పరుగు తీస్తుంది. డ్రామానుసారం ఆత్మ ఖచ్చితమైన సమయానికి వెళ్ళే తీరాలి. డ్రామా చాలా ఖచ్చితమైనది. ఇందులో ఏ పొరపాటు లేదు. ఇదంతా మీకు తెలుసు. తండ్రి కూడా డ్రామానుసారం చాలా ఖచ్చితమైన సమయానికి వస్తారు. 1 సెకండ్ కూడా వ్యత్యాసం ఉండదు. ఇతనిలో
భగవంతుడు ఉన్నారని ఎలా తెలుస్తుంది? జ్ఞానం తెలిపినప్పుడు వారే కూర్చుని పిల్లలకు చెప్తారు. శివరాత్రి కూడా జరుపుకుంటారు కదా. నేను శివుడును, ఎప్పుడు ఎలా వస్తానో మీకు తెలియదు. శివరాత్రి కృష్ణరాత్రిని జరుపుకుంటారు, రాముని రాత్రి జరుపుకోరు. ఎందుకంటే వ్యత్యాసం ఉంది కదా. శివరాత్రితో పాటు కృష్ణరాత్రిని కూడా జరుపుకుంటారు, కానీ దీనిని గురించి ఏమాత్రమూ తెలియదు. ఇక్కడ ఉండేదే అసురీ రావణ రాజ్యం. ఇవి అర్థం చేసుకునే విషయాలు. ఇతడు బాబా. వృద్ధులను బాబా అని అంటారు, చిన్నపిల్లలను బాబా అని అన్నారు. కొంతమంది పిల్లలను కూడా ప్రేమతో బాబా అని అంటారు. అందుకే వారు కూడా ప్రేమతో కృష్ణుణ్ణి బాబా అని అన్నారు. పేదవారై పిల్లలు కలిగినప్పుడు తండ్రి అని అంటారు. కృష్ణుడు స్వయం రాకుమారుడు. అతనికి పిల్లలు ఎక్కడి నుండి వచ్చారు? నేను వానప్రస్థ శరీరంలో వస్తానని తండ్రి చెప్తున్నారు. శాస్త్రాల్లో కూడా ఈ విషయం ఉంది. అయితే శాస్త్రాల్లోని అన్ని మాటలు సరికాదు, కొన్ని మాటలు సరిగ్గా ఉన్నాయి. బ్రహ్మ ఆయువు అనగా ప్రజాపిత బ్రహ్మ ఆయువు. ఆయన ఇప్పుడు తప్పకుండా ఇక్కడే ఉంటాడు. బ్రహ్మ ఆయువు మృత్యులోకంలోనే సమాప్తమవుతుంది. ఇది అమర్లోకం కదా. దీనిని పురుషోత్తమ సంగం యుగమని అంటారు. ఇది మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లల్లారా, మీ జన్మల గురించి మీకు తెలియదు. మీరు 84 జన్మలు తీసుకుంటారని నేను చెప్తున్నాను. ఏ విధంగా తీసుకుంటారో కూడా మీకు తెలిసిపోయింది. ఒక్కొక్క యుగం యొక్క ఆయువు 1250 సంవత్సరాలని, ఒక్కొక్క యుగంలో ఇన్ని జన్మలు తీసుకున్నారని కూడా మీకు తెలుసు. 84 జన్మల లెక్కాచారం ఉంది కదా. 84 లక్షలుంటే లెక్క చెప్పలేరు. దీనిని 84 జన్మల చక్రమని అంటారు. 84 లక్షలంటే గుర్తే ఉండదు. ఇక్కడ ఎంతో అపారమైన దుఃఖం ఉంది. దుఃఖంను కలిగించే పిల్లలే జన్మిస్తారు. దీనిని ఘోర నరకం అని అంటారు. మీది పూర్తిగా పాడైపోయిన వికారి చీచీ ప్రపంచం. ఇప్పుడు మనం నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. పాపాలు సమాప్తమైతే పుణ్యాత్ములుగా అవుతాము. ఇప్పుడు ఏ పాపము చేయరాదు. ఒకరిపై ఒకరు కామఖడ్గంను ఉపయోగిస్తే అది ఆది మధ్యాంతాలు దుఃఖంనిస్తుంది. ఇప్పుడు ఈ రావణ రాజ్యం సమాప్తమవుతుంది. ఇది కలియుగ అంతిమ సమయం. ఇది అంతిమ మహాభారీ యుద్ధం. ఆ తర్వాత యుద్ధమే ఉండదు. అక్కడ ఏ యజ్ఞము రచింపబడదు. యజ్ఞంను రచించినప్పుడు అందులో స్వాహా చేస్తారు. పిల్లలు తమ పాత సామాగ్రిని అంతటినీ స్వాహా చేసేస్తారు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞం అని తండ్రి అర్థం చేస్తున్నారు. శివుణ్ణి రుద్రుడు అని అంటారు, రుద్రమాల అని అంటారు కదా. నివృత్తి మార్గంలోని వారికి ప్రవృత్తి మార్గపు ఆచార వ్యవహారాలేవి తెలియవు. వారు ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. దాని పేరే సన్యాసం. దేనిని సన్యాసిస్తారు? ఇల్లు వాకిల్ను సన్యాసిస్తారు. వట్టి చేతులతో బయటకు వస్తారు. ఇంతకు పూర్వం గురువులు చాలా పరీక్ష చేసేవారు, పని చేయించేవారు. మొదట భిక్షాటనలో కేవలం పిండి లేక బియ్యం, ధాన్యం తీసుకునేవారు. వండిన పదార్థాలు స్వీకరించేవారు కాదు. వారు అడవుల్లోనే ఉండాలి. అక్కడ కంద మూలలు ఫలాలు లభిస్తాయి. సతోప్రధానమైన సన్యాసులు ఈ పదార్థాలనే భుజిస్తారనే గాయనం ఉంది. ఇప్పుడైతే అడగవలసిన పనే లేదు, ఏమేమో చేస్తారు. దీని పేరే వికారి ప్రపంచం. అది నిర్వికారి ప్రపంచం. ఇక్కడ అందరూ పతిత మానవులే. అందుకే దేవీ దేవతలకు బదులు హిందువులని పేరుంచుకున్నారు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు నిజానికి అనంతమైన ఆ తండ్రి పిల్లలు. వారు మీకు 21 జన్మల వారసత్వంను ఇస్తారు. అందువలన తండ్రి తన మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీ తలపై జన్మ జన్మాంతరాల పాప భారం ఉంది. పాపాల నుండి ముక్తి పొందేందుకే మీరు నన్ను పిలుస్తారు. సాధు సత్పురుషులంతా
ఓ పతిత పావన అని పిలుస్తూ ఉంటారు. కానీ వారికి అర్థం కొంచెం కూడా తెలియదు. ఊరికే పాడుతూ తాళాలు చప్పట్లు చరుస్తూ ఉంటారు. ఎవరైనా పరమాత్మతో యోగం ఎలా చేయాలని, వారిని ఎలా కలవాలని అడిగితే పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. మార్గంను చూపటం అంటే ఇదేనా? వేదశాస్త్రాలు చదివితే భగవంతుడు లభిస్తారని అంటారు. తండ్రి అంటున్నారు, నేను ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా వస్తాను. ఈ డ్రామా రహస్యం తండ్రికి తప్ప మరెవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాల డ్రామా ఉండనే ఉండదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఇది 5,000 సంవత్సరాల మాట. కల్పకృతం కూడా బాబా వచ్చి మన్మనా భవ అని చెప్పారు. ఇది మహామంత్రం. ఇది మాయపై విజయం పొందుకునే మంత్రం. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇతరులెవ్వరూ దారి తెలపలేరు. సర్వుల సద్గతి దాత ఒకే ఒక్కరు. మానవులెవ్వరూ చెప్పలేరు. దేవతలు కూడా చెప్పలేరు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. అక్కడ ఎవరూ భక్తి చేయరు. భగవంతుని కలుసుకునేందుకు ఇక్కడ భక్తి చేస్తారు. సత్యుగంలో భక్తి ఉండదు. ఎందుకంటే 21 జన్మల వారసత్వం లభించింది. అందుకే దుఃఖంలో స్మరిస్తే ఇక్కడ అంతులేని దుఃఖం ఉంది. మాటి మాటికి భగవంతుడా దయ చూపండి అని అంటూ ఉంటారు. ఈ దుఃఖభరితమైన ప్రపంచం సదా ఉండదు. సత్యత్రేతాయుగాలు గతించిపోయాయి, మళ్ళీ వస్తాయి. లక్షల సంవత్సరాలైతే జ్ఞాపకం కూడా ఉండదు. ఇప్పుడు ఆ తండ్రి జ్ఞానమంతా అర్థం చేయిస్తున్నారు. తమ పరిచయంను కూడా ఇస్తున్నారు. అంతేకాక రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు. 5,000 సంవత్సరాల మాట పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు పరాయి రాజ్యంలో ఉన్నారు. మీకు మీ రాజ్యం ఉండేది. ఇక్కడ యుద్ధం చేసి రాజ్యంను పొందుతారు. ఆయుధాలతో మారణ హోమాలతో రాజ్యంను పొందుతారు. పిల్లలైన మీరు యోగ బలంతో రాజ్యంను స్థాపన చేస్తున్నారు. మీకు సతోప్రధానమైన ప్రపంచం కావాలి. పాత ప్రపంచం సమాప్తమై నూతన ప్రపంచం తయారవుతుంది. దీనిని కలియుగమని, పాత ప్రపంచమని అంటారు. నూతన ప్రపంచంను సత్యుగమని అంటారు. ఇది మీ కల్పన అని సన్యాసులు అంటారు. సత్యుగం ఇక్కడే ఉంటుంది. కలియుగం కూడా ఇక్కడే ఉంది. తండ్రిని తెలుసుకున్నవారు ఒక్కరు కూడా లేరని తండ్రి తెలియజేస్తున్నారు. ఎవరికైనా తెలిస్తే పరిచయం ఇస్తారు కదా. సత్య త్రేతాయుగాలంటే ఏమో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు ఆ తండ్రి బాగా అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రికి సర్వము తెలుసు. అన్నీ తెలిసిన వారు అనగా జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు. వారి ద్వారానే మనకు వారసత్వం లభిస్తుంది. తండ్రి జ్ఞానంలో తమ సమానంగా చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇది పాపాల నుండి ముక్తులయ్యే సమయం. అందువలన ఇప్పుడు ఏ పాపము చేయరాదు. పాత సామాగ్రినంతా ఈ రుద్రయజ్ఞంలో స్వాహా చేయాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు వానప్రస్థ స్థితి కనుక తండ్రి శిక్షణలతో పాటు సద్గురువును కూడా స్మృతి చేయాలి. స్వీట్ హోమ్లోకి వెళ్ళేందుకు ఆత్మను సతోప్రధానంగా పావనంగా చేసుకోవాలి. వరదానము, మీ సూక్ష్మ బలహీనతల గురించి చింతన చేసి పరివర్తన చేసుకునే స్వాచింతక్ భవ. కేవలం జ్ఞాన పాయింట్లను రిపీట్ చేయటం, వినటం లేక వినిపించటమే స్వాచింతన కాదు. స్వాచింతన అనగా మీ సూక్ష్మ బలహీనతల గురించి, మీ చిన్న చిన్న తప్పుల గురించి చింతన చేసి వాటిని నిర్మూలించాలి, పరివర్తన చేసుకోవాలి. ఇదే స్వాచింతకులుగా అవ్వటం. జ్ఞాన మననం అయితే పిల్లలందరూ చాలా బాగా చేస్తారు. కానీ జ్ఞానాన్ని స్వయం పట్ల ఉపయోగించి ధారణా స్వరూపులుగా అవ్వాలి.
స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. దీని మార్కులే ఫైనల్ రిజల్ట్లో లభిస్తాయి. స్లోగన్: ప్రతి సమయంలో చేసి చేయించే బాబా స్మృతి ఉంటే నాది అనే అభిమానం రాదు. అచ్చా. ఓం శాంతి.